ఒక్క నిమిషం అండి, మీరు లైన్ లో అట్లాగే ఉండండి. జ్యోత్స్న గారు. సార్ సలీం సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా 160 నోటీస్ ఇచ్చిన తర్వాతే దుర్గారావుని వాళ్ళు తీసుకెళ్లాలి కదా సార్? 100% అది ప్రొసీజర్. సో ప్రొసీజరల్ డీవియేషన్ ఉంది కదండి? 100% అమ్మా, ప్రొసీజరల్ డీవియేషన్ ఉంది. 100% 160 నోటీస్ ఇవ్వాలి. 160 నోటీస్ ఇచ్చిన తర్వాత 41B కింద అతన్ని గ్రౌండ్స్ చెప్పాలి. కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి, కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. అదే ప్లీజ్ గివ్ మీ 2 minutes. 160 కింద నోటీస్ ఇచ్చిన తర్వాత 41B కింద అతని గ్రౌండ్స్ చెప్పాలి, మీకు అరెస్ట్ చేస్తున్నారు. 41C కింద కంట్రోల్ రూమ్ కి ఇంటిమేట్ చేయాలి, అక్కడ ఇతను ఫోటో డిస్ప్లే చేయాలి, ఈ బాబుకి ఈ కేసులో ఈ రోజు అరెస్ట్ చేశానని. 41D కింద అడ్వకేట్ కి ఇంటిమేషన్ ఇవ్వాలి, సార్ ఇది ఇతనికి ఏమైనా అడ్వకేట్ వస్తారా లేకుంటే మీకు మీ ఫ్రెండ్షిప్ లో ఏమైనా అడ్వకేట్ ఉన్నారని. 50 CRPC కింద వాళ్ళ పేరెంట్స్ కిత్ అండ్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఎక్కడ ఏది లేదు దీంట్లో. ఎస్పెషల్లీ డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ గైడ్ లైన్స్ ఉన్నాయి, అది కూడా వయలేషన్ చేసేది మొత్తం. ఇప్పుడు యాక్చువల్లీ సలీం గారు మీకు తెలియదు కాదు, అక్కడ ఐపీసీ చట్టాలు, ఇక్కడ వైసీపీ చట్టాలు కదా. కానీ రాష్ట్రంలో ఐపీసీ చట్టాలు నడుస్తాయి కానీ వైసీపీ చట్టాలు నడవు ఈ కొన్ని దినాలే. అవును, మీలాంటి వాళ్ళు పోరాడి లాస్ట్ టైం జనపల్లి సీన్ కూడా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన వెనుక కూడా మీరున్నారు. అంతే సార్. మన పవన్ గారు, ఇప్పుడు సలీం గారు హీఈస్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. తను అప్పుడు సీను విషయంలో కూడా నిజంగా ఎంత బాధాకరం అంటే 5 సంవత్సరాల అబ్బాయి లోపల ఉంటే ఆఖరికి మీరు ఇప్పుడు తన ఇంటి పేరు చెప్పేంత వరకు కూడా ప్రజలకి అతని ఇంటి పేరు కూడా తెలియని పరిస్థితి. కోడికత్తి సీను అనేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు. అంత దారుణంగా ఒక మనిషిని లేబుల్ చేసేటువంటి అధికారం ఎక్కడ ఉండదండి. కానీ దట్ వాజ్ ది లేబుల్. ఇప్పుడు దుర్గారావు విషయంలో కూడా మనం తీసుకుంటే ఆల్రెడీ అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు అతను నిజంగా కూడా. నేను అందుకే సార్ నుంచి క్లారిఫికేషన్ తీసుకున్నా, ప్రొసీజరల్ డీవియేషన్ ఉంది అని ఎందుకు క్లారిఫికేషన్ తీసుకున్నా అంటే ఆల్రెడీ ఆ రోజునే A2 అని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎవడిచ్చాడు అధికారం? నువ్వు A2 అని అనౌన్స్ చేసినప్పుడు మరి కిత్ అండ్ కిన్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. నేను ఇందాక అన్నది అదే, నేను ఐఎమ్ నాట్ అ లాయర్ అండి, కానీ ఏదైనా కొంచెమన్నా చదువుకున్న వాళ్ళం. ఇప్పుడు అక్కడ కూర్చున్న అధికారులందరూ చదువుకున్న వాళ్ళే కదా. పోనీ లా తెలియని వాళ్ళు ఏమన్నా ఉన్నారేమో మా లాంటి వాళ్ళం అని అనుకుందాం, కానీ అక్కడ కూర్చున్న వాళ్ళైతే చదువుకున్న వాళ్ళే కదా. ఇప్పుడు సలీం గారు చెప్పారు 160 కింద మీరు నోటీస్ ఇచ్చాక 41B, 41C, 41D, 50 CRPC 4 ఓవరాల్ గా 5 మొత్తం తీసుకెళ్లి గంగలో గడిపేశారా? ఏవి ఫాలో అవరా? అందుకే అవ్వట్లేదు కదా ఐపీసీ చట్టం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, ఆ రోజున దుర్గారావుకి సంబంధించి A2 అని ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు. సార్ నా డౌట్ ఇంకా ఐఎమ్ స్టిల్ అన్క్లియర్. సో ఇప్పుడు దుర్గారావుని అక్యూజ్డ్ గా పెట్టారా? ఈజ్ హి అక్యూజ్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ కేస్? ఇఫ్ yes, రైట్. సలీం గారు ఏం చెప్తారు? సలీం సార్, దుర్గారావు గారు ఇప్పుడు కూడా అక్యూజ్డ్ ఏనా సార్? దుర్గారావు A2 కాదు, బొండా ఉమా గారు ఉన్నారు కదా, ఆయన A2, దుర్గారావు A3. అంటే ఆయన A2 ఇంకా పెట్టలే కదా, బోండా ఉమా గారిని A2 గా చేర్చారా? వాళ్ళు దాన్ని రివీల్ చేయలేదు సార్. ఎఫ్ఐఆర్ లో పెట్టారా సార్? అలా ఆలోచన చేశారు వాళ్ళు. సార్ సలీం సార్, ఎఫ్ఐఆర్ లో పెట్టారా సార్? సార్ ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ లో పేరు ఉందా? అదే చెప్తున్నాను, దిస్ ఇస్ ద వే దే డు ఇట్ సార్. అంటే వీళ్ళు అనుకున్నారు A2 బోండా ఉమా, A3 దుర్గారావు, A2 బోండా ఉమా అని వాళ్ళు అనుకున్నారు అంతే. అనుకోవడం కాదండి మీరు మళ్ళీ. సార్ ఒక్క నిమిషం సార్, అనుకోవడం కాదు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అలాగా. అనుకోవడం కాదు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అలాగా. ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది ఏ ఒక్క ప్రెస్ మీట్ కైనా అక్కడ గవర్నమెంట్ నుంచి కావచ్చు, అధికారులు కావచ్చు, సాక్షాత్తు ఏఏజీలు ప్రెస్ మీట్లు పెట్టినా సరే స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది స్క్రిప్ట్? తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది. ఇవాళ నేను ఇది కూడా చెప్తున్నా, ఐ విల్ నాట్ గో బిహైండ్. ఎందుకనంటే ఒక మనిషిని మీరు అరెస్ట్ చేస్తే, ఒక మనిషి మీద మీరు ఒక ఆరోపణ పెడితే నిజంగా కూడా అతన్ని మీరు అరెస్ట్ చూపించాలి అని అంటే, నేను ఐఎమ్ నాట్ ఎ లాయర్, కానీ ఎఫ్ఐఆర్ మీరు దర్జ్ అయి ఉండాలి కదా, ఎఫ్ఐఆర్ మీరు ఒక కాపీ ఇవ్వాలి కదా, కుటుంబ సభ్యులకు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ థింగ్. ఇప్పుడు సార్ చెప్పేంత వరకు కూడా A2, A3 అంటే మొన్న వాళ్ళు డిక్లేర్ చేసింది, మొన్న వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అయితే A2 దుర్గారావు అన్నారు. సో నేను మళ్ళీ అడుగుతున్నా, దుర్గారావు అరెస్ట్ వాళ్ళు చూపిస్తున్నారా? నా క్వశ్చన్ రిమైన్స్ అన్ఆన్సర్డ్. సలీం గారు, ఎందుకంటే ఒకవేళ చూపిస్తుంటే కుటుంబ సభ్యులకి వాళ్ళు
కుటుంబ సభ్యులు ఇప్పుడు అరెస్ట్ చూపించలేదు ఇప్పుడు దుర్గారావుని అంటే ఎందుకంటే మొత్తం ఇది వాయా మీడియా ఇది అయిపోయింది కదా. అంటే దుర్గారావుని చూపించట్లేదు, మిగిలిన 6 పరిస్థితి ఏంటి, మైనర్ల పరిస్థితి? వాళ్ళు అప్పుడే నేను సచివాలయం ఎప్పుడు వేసాను 2 days బ్యాక్ వేసాను కదా, అప్పుడే వాళ్ళు రిలీజ్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చూపించట్లేదు అంటే మీరు అనే దాని ప్రకారం ఏటుగా బోండా ఉమా గారిని పెట్టారు కానీ దాంట్లో చూపించట్లేదు. అది కూడా ఒక పెద్ద తప్పు ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా సతీష్ ఉన్నాడు కదా, సతీష్ మీద 164 పిటిషన్ వేశారు. అతను జ్యుడిషియల్ ఆఫీసర్ ముందర వాంగ్మూలం తీసుకున్నాలి అని అతనికి అప్రూవల్ గా కన్వర్ట్ చేసి మరి ఎవరెవరిని అరెస్ట్ చేసి ప్లాన్ లో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. ఇది కొత్త ట్విస్ట్. బానిసత్వం టు ద కోర్, బానిసత్వం టు ద కోర్. రైట్. దుర్గారావు గారు మీకోసం ఇంతమంది, సలీం గారు మొదటి నుంచి కూడా